హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎన్టీపీసీ జాబ్స్ నోటిఫికేషన్కి గురించి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి కూడా లింక్స్ కావాలి అనుకుంటే మీరు ఫ్రెషర్స్ నో వెబ్సైట్కి కనుక వచ్చేస్తే మీకు డీటెయిల్స్ ప్లస్ లింక్స్ అన్నీ మీకు ఒకే చోట దొరుకుతాయి. అండ్ ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, ఫ్రెషర్స్ నో తెలుగు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్గా జాయిన్ అయిపోవడానికి. ఎన్టీపీసీ నుంచి మనకి అసిస్టెంట్ లా ఆఫీసర్స్కి సంబంధించిన వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ అనేది ఫర్ ఓన్లీ అసిస్టెంట్ లా ఆఫీసర్స్ క్వాలిఫైడ్ త్రూ CLAT 2021. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకున్నాము. వేకెన్సీస్ వచ్చేసి 10 అండ్ అసిస్టెంట్ లా ఆఫీసర్స్కి అట్ EO లెవెల్ ఫర్ ఇట్స్ ప్రాజెక్ట్స్ ఆర్ స్టేషన్స్. సో మీకు వేరియస్ ప్రాజెక్ట్స్ ఆర్ స్టేషన్స్కి బట్టి మీకు ఫర్దర్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. సో క్యాండిడేట్కి ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్ క్రైటీరియాస్ ఇక్కడ మనకి డీటెయిల్స్లో తెలుస్తుంది. క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా, LLB ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, ఇది కూడా ఫుల్ టైమ్ డిగ్రీ, రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి 60% అనేది ఉండాలి. అదే మీకు రిజర్వేషన్ కనుక ఉంటే 55% ఫర్ SC ఆర్ PWD క్యాండిడేట్స్. అండ్ క్యాండిడేట్స్ కంపల్సరీ బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. మీరు లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫర్ ఎన్టీపీసీకి 30 years ఇస్ ద లిమిటెడ్ ఏజ్. సెలెక్షన్ ప్రొసీజర్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు CLAT 2021 అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అనేది మీరు క్వాలిఫైడ్ అయి ఉండాలి. క్యాండిడేట్స్ దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్. పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఫర్దర్గా మిమ్మల్ని అపాయింట్మెంట్ ప్రొసీజర్కి ఎక్సీడ్ చేస్తారు. ఫర్దర్ క్యాండిడేట్స్ అనేది మీకు ఆఫర్ టు అపాయింట్మెంట్ అనేది సబ్జెక్ట్ క్రైటీరియా బేసిస్ మీద మీ స్కోర్ ఏదైతే వస్తుందో ఈ CLATలో దాన్ని బట్టి మీకు స్క్రూటనైజ్ చేస్తాం జరుగుతుంది. అండ్ ప్లీజ్ నోట్ దాట్ ఎనీ అదర్ ఇయర్ స్కోర్స్ అనేది కన్సిడర్ చేయరు, ఓన్లీ 2021 స్కోరే కన్సిడర్లోకి తీసుకుంటారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. అండ్ ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్డేట్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఇదే నోటిఫికేషన్కి సంబంధించిన ఏ చేంజెస్ ఉన్నా కానీ మీకు అక్కడ తెలుస్తుంది. సో ప్రొజెక్టెడ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? అసిస్టెంట్ లా ఆఫీసర్కి UR వాళ్ళకి 6, EWS వాళ్ళకి 1, OBC వాళ్ళకి 2, SC వాళ్ళకి 1, ST వాళ్ళకి ఎట్లాంటి వేకెన్సీస్ లేవు. అండ్ టోటల్ 10 వేకెన్సీస్. అండ్ మీకు పర్టికులర్ రిజర్వేషన్ అనేది యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్లైన్స్కి ప్రకారంగానే అప్లికబుల్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొజెక్టెడ్ వేకెన్సీస్ అనేది మీకు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. 30,000 నుంచి 1,20,000 వరకు పే స్కేల్ ఉంటుంది. అండ్ బేసిక్ పే వచ్చేసి 30,000 నుంచి మీకు బిగిన్ అవుతుంది. నెక్స్ట్ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్ EWS, SC, ST, OBC క్యాండిడేట్స్కి అండ్ PWD అయితే 40% డిజేబిలిటీ కనుక ఉంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. కేటగిరీ మీరు కంపల్సరీ మీ అప్లికేషన్లో ఫిల్ చేయాలి, ప్లస్ దానికి సంబంధించిన డాక్యుమెంటెడ్ అథారిటైజ్డ్ ఉన్నది ప్రూఫ్గా పెట్టాలి. నో రిజిస్ట్రేషన్ ఫీ విల్ బి చార్జ్డ్. సో రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫీజ్ ఛార్జెస్ ఏమీ ఉండవు. అండ్ ఆల్సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎట్లాంటి ఫీజ్ పేమెంట్ అనేది ఏమీ ఉండదు డ్యూరింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ రిలాక్స్డ్ బై 5 years. SC వాళ్ళకి, OBC వాళ్ళకి అయితే 3 years అండ్ 10 years ఫర్ PWD. OBC క్యాండిడేట్స్ ఎవరైతే క్రీమీ లేయర్కి బిలాంగ్ అవుతున్నారో వాళ్ళకి ఎలాంటి ఎంటైటిల్మెంట్స్ ఉండవు. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఈ రిజర్వేషన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. క్యాండిడేట్స్ కంపల్సరీ మెడికలీ ఫిట్ అయ్యి ఉండాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మేక్ ష్యూర్ దాట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తున్నారు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ EWS, OBCకి బిలాంగ్ అవుతున్నారో 300 రూపీస్ ఫీజ్ పే చేయాలి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ ఉన్నది, మీకు ఇక్కడ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు ఆఫ్లైన్ ద్వారా మీరు పే చేయడానికి.
అండ్ నోట్ దట్ మీరు ఎట్లా ఫీజ్ పే చేసినా మేక్ ష్యూర్ మీ దగ్గర రిసీప్ట్ అనేది కంపల్సరీ ఉంచుకోండి. ఫర్దర్గా ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక ఉంటే మీ అప్లికేషన్తో పాటు, అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ప్రింట్ కూడా తీసుకుని పెట్టుకుంటారు. సో ఆ ప్రింట్ అన్న పేపర్ ప్లస్ ఈ రిసీప్ట్ అనేది కంపల్సరీ అటాచ్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు అటాచ్ చేయాలి. అండ్ ఒకసారి ఫీజ్ పే చేసిన తర్వాత రిఫండింగ్ అనేది ఏమి ఉండదు. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ మీ CALT 2021 అడ్మిట్ కార్డ్ నెంబర్ అనేది, అడ్మిట్ స్కోర్ అనేది మీ డాక్యుమెంట్ మీద వెరీ క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. ఓన్లీ ఇండియన్ నేషనల్ షుడ్ అప్లై. క్వాలిఫికేషన్స్ అనేది యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్ నుంచి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, కాంపిటీషన్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది లాస్ట్ డేట్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్ బట్టి కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఈమెయిల్ మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ ఈమెయిల్కి కన్ఫర్మేషన్స్ ఆర్ ఫర్దర్ కరెస్పాండెన్స్కి ఈమెయిల్ వస్తుంది. సో మేక్ ష్యూర్ దట్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్, యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోకండి. అండ్ NTPC మీకు ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఇంక్రీజ్, డిక్రీజ్ ఆర్ క్యాన్సిల్ అయినా చేయొచ్చు. సో అందుకే అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేయమన్నది. పోస్టింగ్ అనేది మీకు ఎక్కడన్నా మీకు పోస్టింగ్ జరగచ్చు రిగార్డింగ్ యూనిట్స్, ప్రాజెక్ట్, స్టేషన్, సబ్సిడరీస్ ఆఫ్ NTPC. నెక్స్ట్, ఇన్ కేస్ మీకు ఏమైనా డిస్ప్యూట్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ కనుక ఉంటే అండ్ మేక్ ష్యూర్ దట్ ఓన్లీ ఇంగ్లీష్ వర్జన్లో వెరీ క్లియర్గా మీరు చెప్తున్నారు అని. అండ్ నెక్స్ట్, ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్లెయిమ్ కానీ డిస్ప్యూట్ కానీ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ లీగలీ ప్రొసీడింగ్. సో దీన్ని బట్టి మీకు ఫర్దర్గా వెరీ క్లియర్ విత్ డాక్యుమెంటేషన్ ఉంటేనే యూ విల్ బీ ఫర్దర్ ప్రొసీడెడ్. సో లాస్ట్ సెక్షన్, ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ మీకు 24th of December 2021 నుంచి బిగిన్ అవబోతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 7th of January 2022 వరకు మీకు లింక్ యాక్టివ్లో ఉంటుంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ప్రొసీడ్ టు అప్లై సూన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.